ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన వారందరికీ ప్రభు అయిన యేసు నామములో దైవ సమ్ముఖంలో వచ్చిన వారు, మరి హైదరాబాద్ లో ఉన్న దేవుని బిడ్డలు, అలాగే ఇక్కడ వరంగల్లో స్థానికంగా ఉన్న అందరికీ ప్రభు అయిన యేసు నామంలో 2 వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. రండి, ఇప్పటికే ఆలస్యం అయింది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము చదువుదా. కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాము. ఈ వాక్యము మన వినికులు దేవుడు ఆస్వాదించుడుగాక. చిన్న ప్రార్థన చేద్దామా. మిగిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలప్పా. ఈ ఉదయ కాలం మనందరినీ సమకూర్చావయ్యా. గడిచిన వారమంతా మా ఆపదల్లో, దుఃఖములో, శ్రమల్లో అన్ని విధాలుగా మాకు తోడుగా ఉండి, నీ కృపను బట్టి ఈ ఆదివారం మళ్ళీ నీ సముఖంలో గడిపే భాగ్యం, అదృష్టం మాకు అనుగ్రహించలేక వందనాలు. ఈ సిలిం ప్రేయర్ హౌస్ ద్వారా ప్రభ మేము దీవించబడటానికి నడిపించినందుకు వందనాలు. అలాగే ప్రభా ఆన్లైన్ లో ప్రభ స్తోత్రం తని ఏకకాలంలో వరంగల్ తో పాటు ప్రభ హైదరాబాద్ లో కనెక్ట్ అవుతున్నటువంటి బిడ్డలను బట్టి వందనాలు. అక్కడ ఉన్నటువంటి సన్ని బాబుని బట్టి వందనాలు. హైదరాబాద్ సన్ని బాబుని బట్టి వందనాలు. తన ద్వారా ప్రభ ఆధ్వర్యంలో అక్కడ నడుపుతున్నటువంటి రాష్ట్రమ పిల్లలను ప్రభ పెద్దలను బట్టి వందనాలు. నీ కృప నియంత్రణలు ఉండునుగాక. స్థానికంగా ఉన్నటువంటి బిడ్డలను బట్టి వందనాలు అయ్యా. వచ్చిన వారిని బట్టి వందనాలయ్యా. ప్రభు వారందరితో మాట్లాడటకు, నాతో మాట్లాడటకు ప్రభు ఎందుకు ప్రభు నీ రక్తం ద్వారా ప్రోక్షించి పరిశుద్ధంగా నీ మాటలు వినటకు సహాయం చేయి తండ్రి. నీ సేవకుడు జ్ఞానం లేనివాడు, ప్రభు లేనివాడు తండ్రి. నీ రక్తం ద్వారా అదిగో ప్రభు పరిశుద్ధపరిచి నీ తైలాభిషేకంతో నీ ప్రభు అభిషేకించి నీ శిలువచాటు మరుగుపరుచుకొని నాతో మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. కనుక ప్రభు వినిపించుకునే చెవులు గ్రహించే మనసు అందరికి ప్రసాదించుము. దుష్టుడు చేస్తున్న ప్రతి వ్యతిరేకమైన కార్యము వినిపించుకోకుండా, గ్రహించకుండా, అనవసరమైనటువంటి వాటి మీద మనసు పెట్టే విధంగా యేసు నామములో వాటి యొక్క ప్రభావము, వారి యొక్క కుయుక్తులు యేసు నామములో దురపజబడుగాక, లేపబడుగాక. నీ కృపా నియంత్రణుడుగాక. అందరిలో ప్రభు నీ కార్యము జరుగునట్లుగా నీ పరిశుద్ధాత్మ చేత నీ వాక్యం చేతో ప్రభా అయ్యా నువ్వు అందరిని కదిలిస్తావని, అందరికి ప్రభ జొప్పిస్తావని నమ్మచ్చు. నా ప్రభు యేసు నామములో ప్రార్థించి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచి కూర్చుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, కొరింథీ సంఘముతో చెప్పిన మాటలు మనం ఇప్పుడు వింటున్నాం. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 9వ వచనం. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు. తన జత పని వారితో కలిసి మరి ఏమంటున్నాడు తెలుసా? కావున దేహమందున్నను దేహమును విడిచినను ఆయనకు ఇష్టలమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేహం అంటే శరీరంలో ఉన్న వారందరూ దేవునికి ఇష్టలుగా ఉండమంటున్నాడు. దేహం వదిలిపెట్టిన వారు కూడా ఆయనకి ఇష్టలుగా ఉండాలంటున్నాడు. అలాగా ఉండుటకు మేము అపేక్షిస్తున్నామంటే మేము కోరుకుంటున్నాం, మేము అభిలాషిస్తున్నాం, మేము అంటే మేము అపేక్షిస్తున్నాం, మేము కోరుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకోసము మనం దేహములో ఉన్నప్పుడు, శరీరంలో ఉన్నప్పుడు దేవునికి ఇష్టలుగా ఉండాలి. అందుకోసం మీరు ఇష్టలుగా ఉండుటకే ఆయన మన కష్టాన్ని భరించి ఆయన ప్రాణం పెట్టాడు, ఆయనకి ఇష్టలుగా ఉండుటకు. అంతే తప్ప మన ఇష్టానుసారంగా ఉండటం కాదు. ఎందుకంటే మనకి ఇష్టానుసారంగా ఉండేటి అన్ని మనల్ని కలిసి వేసేటి, మనల్ని కృంగదీసేటి, మనల్ని ఖరాబ్ చేసేటి, మన నాశనంలో నడిపించేటి. కనుక అన్ని చేయదగినవి కావు మనం ఇష్టపడేటి. కనుక దేవుడు ఇష్టపడేటి, దైవానికి ఇష్టపడేటి అవి శాశ్వతంగా ఇచ్చే క్షేమకరమైన జీవితం, సుఖమైన జీవితం,
మనకు సమాధానం కలిగిన జీవితం, ఆరోగ్యకరమైనటువంటి జీవితం. అందుకోసం ఆయన ఇష్టమైన రీతిగా బ్రతుకుమంటున్నాడు, కలిగి ఉండమంటున్నాడు. చనిపోయిన వారిని కూడా అంటున్నాడు, ఏమంటున్నాడు? దేహం వదిలిపెట్టి, అంటే దేహం వదిలిపెట్టడం అంటే ఏంటిది? ఆడ కూడా మనం ఏం చేయొద్దు. కొంతమంది చనిపోయిన తర్వాత ఏం చేస్తారు? బ్రతుకున్నప్పుడు చూడకుండా, లేకపోతే బతుకున్నప్పుడు చూడకుండా, చనిపోయిన తర్వాత మాత్రం చాలా ఇక అందరూ వచ్చి బంధువులు ఆయనకు తినే ఆహారము మంచిగా పెడతారు. అక్కడ ఆయన వచ్చి తింటాడా? ఆ పందులో, కుక్కలో, ఆ పక్షులు కూడా ఒకటి రెండో తింటారు. అది ఏ పక్షి వచ్చేది తెలియదు, కానీ పక్షి పట్టిందనే విధానం. మనకు ఆ దేవుని యేసుప్రభు నమ్మిన వారికి ఆ ఆచారము లేదు. దేహం వదిలిపెట్టిన వారు కూడా ఏంది? దేవుని ఇష్టమే ఉండాలంటున్నాడు. హల్లెలూయా. పాలు పోస్తాడు, పాలు తాగుతాడండి. ఆయన తినే వస్తువులు అన్ని పెడతారు. ఆయన ప్రాణం లేదు అక్కడ, దేవుని వశంలో పోయింది, దేవుళ్ళు చేరుకున్నాడు. మట్టిలో నుంచే తయారు చేయబడ్డాం గనక, రూపించబడ్డాం గనక మట్టికి మన్నుగా కలుపుబట్టకు అదగో సమాధి చేయమన్నాడు. ఆయనలో ఉన్న ప్రాణాత్మ మాత్రం దేవునిలో చేరిపోయిందన్నమాట, దేవుని వశంలో ఉంది. మరి కొన్నిసార్లు మనకు కళలు వస్తాయి, కొన్నిసార్లు చెప్తారు కదంటే వాళ్ళ పేర్లు తిరిగేటి దయ్యాలు. నారాయణ పేరు మస్తు, ఇప్పుడు నారాయణ బాబుడు ఉపయోగించుకునే దురాత్మ శక్తులు. అయితే వాక్యం తెలియని వాళ్ళను బోల్త కొట్టిస్తుంది ఆ దయ్యాలు, ఆ దురాత్మలు. కానీ మనము చేయటానికి లేదండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ కారణాలను బట్టి దేవుడు అంటున్నాడు, దేహం వదిలిపెట్టినా ఆయనకి ఇష్టలుగానే ఉండే విధంగా కలిగి ఉండాలంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కనుక సమాధి దగ్గర పువ్వులే అంటే అంజలి ఘటించుటకు, ఆయన గౌరవించుటకు, ఆయన జ్ఞాపకం చేసుకుంటకు మనం చేస్తున్నాం తప్ప అంతకంటే ఇంకెక్కువ చేస్తే అది అపవాది సంబంధమైనది విధంగా అవుతాడు. అపవాది వాడికి బలం అవుతుంది, దానికి మనం శోధించడానికి మనం కారకులు అవుతాం. వాడి ద్వారా మళ్ళీ ఏదో ఒకటి కీడు తలపెట్టుకునే విధంగా అవుతాం. అలా చేయకూడదు అంటున్నాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నాకు దేవుడి కృప ద్వారా నేను అన్యుడిగా ఉన్నప్పుడు కంటే నేను దేవుడి నామంలో, దేవునిలో వచ్చిన తర్వాత, ధన్యుడైన తర్వాత నాకు చాలా నేర్పించాడు. ప్రతి కారణం ఉంది, ప్రతి కారణము దేవుడు తెలియజేశాడు అనమాట. అయితే మనం దేవుణ్ణి యేసయ్య నమ్ముకున్న అన్ని నామాల కంటే పైనామం, దేవతల కంటే పైనామం. ప్రైజ్ ది లార్డ్. ఓంకార స్వరూపుడు, శబ్ద బ్రహ్మ, లేకపోతే వాక్యమై ఉన్నవాడు, శబ్దము కలిగిన వాడు, ఆయన శరీరధారిగా అవతరించి మన కోసము ప్రాణం పెట్టిన మరి మృత్యుంజయుడు లేక పునరుత్థానుడిగా సమాధి గెలిచి లేచిన మన విమోచకుడు. కనుక ఆయన కలిగినప్పుడు ఇవి చేయకూడదు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చేయకూడదో చిన్నగా అంటే అది ఎందుకు పెడతారంటే, ఈ 4 దిక్కులు మూలలకు మొత్తం అష్టదిగ్పాలకులు అంటారు కదా. అష్టదిగ్పాలకులను అడలిపే చేసే వ్యక్తి ఎవరంటే యముడు. ఓకే, యముడు అంటాడు కదా, మరణానికి అధిపతి. దున్నపోత మీద వస్తాడు, వాహనం మీద. యమకింకరుడు, యమధర్మరాజు. అయితే వీళ్ళందరికంటే ఎక్కువ భయపడే రావణాసురుడు. వాడొస్తే మాత్రం ఇక అందరు షేక్ అవుతారు అన్నమాట. ఇవి నిజమని కాదు, నమ్మకం ఉంది కాబట్టి చెప్పడానికి ఉంటున్నా. అయితే మృత్యు వస్తుందంటే అందరికి భయమే, అందరు దాసోహం అవుతున్నారు. కానీ అతని కంటే మించిన ఒక వ్యక్తి వస్తున్నాడు. అప్పుడు ఈ యముడు వచ్చినప్పుడే ఈ అష్ట దిగపాలకులు ఏం చేసిన, ఏదో ఒక రూపంలో అంతర్ధానం అయిపోయారు.
అంతర్ధానం అంటే మాయమైపోయారు, అంటే అదృశ్యమైపోయారు. వినాలి తల్లి, వినాలి, దయచేసి వినాలి. కొంచెము ఏదైనా ఉంటే పని ఉంటే వాళ్ళే చూసుకోమని చెప్పండి. కొంచెము అసలు కుటుంబ సభ్యులను కూర్చుండబెట్టి 7 రోజులు 6 రోజులు అందరూ దేవుని కృపలో గడపాలి. విశ్రాంతి అంటే సమాధానం కలిగే విధంగా, అంటే ఆదరణ కలిగే విధంగా. వినండి. అయితే యముడు కదా అని చెప్పి ఏదో ఒక వస్తు రూపంలో, ఎందుకంటే అలాంటి విధంగా ఉంది అన్నమాట. గంధర్వులకు దేవదూతలకు ఏముంది తెలుసా? మనమేమో దేవదూతలు అంటాము, వాళ్ళేమో గంధర్వులు. అది వాళ్ళు అలా పోల్చే విధానంలో ఉంది అన్నమాట కొంతమంది. సో నేనేమి పోల్చే విధానం కాదు, అభిప్రాయం మాత్రమే చెప్తున్నాను. మీరు వినండి మంచిగా. గంధర్వులు గాని దేవదూతలు కానీ ఏ వస్తువు అయినా ఏ రూపంలో అయినా వాళ్ళు వాడుకుంటారు, దానిలో చొరబడతారు అన్నమాట. అయితే ఏదో ఒక ఈ హస్త దిగపాలకులు ఉన్నారు కదా దేవతలు, ఎవడొచ్చినప్పుడు అట్లాగా దాక్కున్నారు అనమాట. అంటే అట్లాగా ఏదో ఒక వస్తువులు ఏదో ఒక శరీరంలో దూరిపోయారు తప్పించుకోవటాను. అప్పుడు యమధర్మరాజు ఉన్నాడు, మిగిలిపోతాడు కదా. ఇతనికి మించిన ఒక వ్యక్తి వస్తున్నాడు, ఇంకా ఇతని కంటే గొప్ప రాక్షసత్వం. ఎవరు? రావణాసురుడు. ఇతనికి భయం అవుతుంది. ఇతడు చేత అందరూ మృత్యు వస్తుడని భయపడితే ఈ మృత్యువుకే చెమటలు పట్టించే ఈ యమధర్మరాజు ఈ రావణాసురుడు వస్తున్నాడు అనమాట. అప్పుడు ఏం చేసిండు? అటు ఇటు చూసిండు. అందరు మనిషికి ఒక శరీరం వాడుకుని, మనిషి యొక్క వస్తువు, మనిషి యొక్క చెట్టు వాడుకున్నారు. మరి నాకెగడని అక్కడ కాకిలో దూరిండు. ఎవరు? అట్లా వచ్చిందనమాట. కాకిలో దూరిండు కాబట్టి అదొక విషయం అయిందన్నమాట. చనిపోయిన వాళ్ళకి ఇప్పుడు కాకి అంటే యమధర్మరాజు అంటే కాకి రూపంలో వచ్చిందని ఇలాగా వచ్చింది ఒక 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 సిద్ధాంతం, ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఇప్పుడు మనం యమధర్మరాజులు, రావణాసురుడు, ఆ అష్ట దిగ్పాలకులు నమ్ముతున్నామండి. నమ్మేటోళ్ళకి అది నేను చెప్తున్నానా? ఎందుకు పాస్టర్ అన్ని అద్దంటాడు అని ఇట్లుంటది. నువ్వు అవి నమ్మితే నువ్వు చెయ్యు. మరి అన్ని నామాల కంటే పై నామము. మనము ఏ దిక్కు దిక్పాలకులు అంటే ప్రతి దిక్కుకు ఒక దేవుడు ఉన్నాడు అనమాట. అగ్నిదేవుడు, వాయుదేవుడు ఇట్లాగా ఉన్నారు కనుక ఆ దిక్కుడు ఆ దేవుళ్ళకు శాంతి చేయకపోతే మరి మనకు మంచిగా అచ్చుబాటు రాదు, ఆరోగ్యం ఉండదు, మనం చేసే దానికి బరకత్ ఉండదు అని చెప్పి ఏం చేస్తారు? అగ్ని వైపున ఏముండాలి? వంట రూమ్ ఉండాలి. అగ్ని వైపున వాయువు రూపణ ఇలాగా ఒకటి వాస్తు అని పెట్టారు. ఓకే, మరి క్రైస్తవులకు లేదా వాస్తు కానీ, కాకపోతే కిరాయించిన వాళ్ళు కూడా వాస్తు చూస్తున్నారు. రేపు ఇల్లు ఏదన్నా మనకు తేడా ఒకటి మనకు వేరే కాడికి షిఫ్ట్ అయ్యి వేరే కాడ విధంగా మనం ఇల్లు అమ్ముకోవాలంటే వాస్తు చూస్తున్నారు. కాబట్టి అందరూ సుతారులు కానీ ఇంజనీరింగ్ కానీ వాస్తు రూపంలో ఉన్నారు కాబట్టి వాస్తు అక్కడ మనం పాటించాం. హలో, పాటిస్తే మీరు అష్ట దిక్పాలకులు మీరు ఏం చేస్తున్నారు? పూజించినట్టే, భక్తి చేసినట్టే, గౌరవించినట్టే. ఓకే, ఏమంటున్నాను అర్థమవుతుందా? కాబట్టి ఆ దేవతలు ప్రసన్నం చేసుకోవటానికి హిందువులు ఏం చేస్తారంటే, దేవతలు నమ్మేవారు ఏం చేస్తారంటే, వాళ్ళని ప్రసన్నం చేసుకోవటానికి ఈ దేవతలను కటాక్షం పొందుటకు ఏ దిక్కు ఏ విధంగా ఉండాలని ఆ వాస్తులాగా డిజైన్ చేసుకుని నడుస్తుంది వ్యవహారం. వీళ్ళందరినీ మరి పైవాడు ఎవరంటే ఓంకార స్వరూపుడు అంటే. మీరు గురువులు స్వామీజీలు అడగండి, ఎందుకంటే స్వామీజీలు చెప్పారు. గ్రంథాలు కూడా అట్లనే ఉన్నాయి. అన్ని నామాల కంటే పైనామం యేసునామము అంటే శబ్ద బ్రహ్మ. ఆ శబ్ద బ్రహ్మ యేసు బ్రహ్మ. హల్లెలూయా. అన్ని నామాల కంటే పైనామం ఆయన అసలైన మనకు ఉన్నప్పుడు సూర్యుడు మనం అక్కున చేర్చుకుంటే చుక్కలన్నీ మన సూర్యుని చుట్టూ తిరుగుతాయని ఒక సామెత ఉంది, పెద్దవాళ్ళు చెప్తారు కాదా? సూర్యుని మనం అక్కున చేర్చుకుంటే చుక్కలు మన వైపే
వస్తాయని ఒక సామెత ఉంది తెలంగాణలో. మరి ఎంతవరకు అది పెద్దలు మరి తెలుసో తెలియదో కానీ నాకు పెద్దలు చెప్పిందే నేను మీకు చెప్తున్నా. అర్థమైందండి? అతను నీతి చూడు అన్నమాట. అసలైన నీతి చూడు ఎవరు? యేసయ్య. ఈ భౌతికమైన ఈ బాణుడు ఉన్నాడే, ఈ గ్రహం, అతని కంటే బాణుడు ఉన్నాడు, భాస్కరుడు ఉన్నాడు, నీతిసుడు ఉన్నాడు. అతడే అంతరంగములో వెలుగును ప్రకాశించే జీవాధిపతి. సూర్యుడు లేకపోతే జీవకోటికి ఎలా ఇబ్బంది, ప్రాణకోటికి అలాగా నీతిసూడు లేకపోతే యావత్తు ప్రపంచమే కదా విశ్వానికే అంధకారమయం, నిర్జీవం, నిస్సత్వ. ఎస్, ఏ మాత్రమో ప్రాణం లేదు, మొత్తం అంధకారమయం, అంత నిస్సత్వం, నిర్జీవమే. హల్లెలూయా. అంత నీతిసూడిని కలిగిన మనకు ఈ చనిపో తర్వాత ఈ ఆచారాలు మనము వ్యవహరించొద్దు. ఎందుకంటే ప్రభువు నమ్ముకున్నాం, అది తెలియక చేస్తున్నారు. తెలిసి కూడా చేస్తే మళ్ళీ మీకు శోధన, దోషము కలుగుతుంది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అయినా మీరు ఒక్కోసారి జ్ఞానంతో ఆలోచన చేయండి. చనిపోయిన తర్వాత వ్యక్తికి పాలు పోస్తేంది, నీళ్లు పోస్తేంది, అచ్చి చేస్తాడా అండి? బతుకున్నప్పుడే పాలు పోయాలి, గంజి పోయాలి, ఏంటి రాగి జావ పోయాలి, ఏ జావ అయినా పోయాలి. అవునా కదా? ఆయనకు నచ్చిందని చెప్పి మొత్తం ఏంటి, మటన్, చికెన్, బిర్యానీ, కళ్ళు, ఇంకా బ్రాండీ. ఆయన ఉన్నప్పుడు ఒక సుట్ట తాగుతుండే, ఆయన చుట్టాను, లేకపోతే బీడి అయితే బీడి, సిగరెట్ సిగరెట్, ఇవన్నీ వ్యర్థమైన ఆచారం అండి. అది కామన్ సెన్స్. ఆయన వచ్చి తింటాడా? బతుకున్నప్పుడు, మనున్నప్పుడు అన్ని చెయ్యాలి. అది ప్రేమ. చనిపోయిన తర్వాత అంతే, అతనిలో ప్రాణాత్మ లేదు. ఇప్పుడు ఒక శరీరం, ఆ శరీరం కూడా ఇప్పటికీ ఆటోమేటిక్ గా మొత్తం లూజ్ అయిపోయింది ఆ ఎముకలు. హల్లెలూయా. 4 రోజుల వరకు మొత్తం అస్థపంజరం అయిపోతుంది. ఆ శరీరం అంతా మట్టికి మళ్ళీ అయిపోతుంది. దేవుడు అంతే, ఫ్రిడ్జ్ లో పెరుగు పెట్టి ఒక 4 రోజులు గ్యాప్ ఇవ్వండి, పెరుగులోనే పుడతాయి తెల్ల పురుగులు కదా. అలానే శవంలో కూడా ఏమొస్తాయి? కుళ్ళిపోయే విధంగా ఏమొస్తుంది? పురుగులు వచ్చేస్తాయి. అది ఎలా పుడతాయో తెలియదు. అది అంతే, సృష్టి ధర్మం అదే, దేవుడు పెట్టిండు, అది అంతే, తినేస్తాయన్నమాట. కనుక మనం అనవసరమైన జ్ఞానం లేని, అంత విశ్వాసం లేని తత్వము, అంటే కూడా విశ్వాసము, తత్వము, ఇవి చేయకూడదు. అజ్ఞానము కలిగినటువంటి విషయాలు. కాబట్టి దేవునికి ఇష్టమైనది చెయ్యాలి. దేహములో ఉన్నప్పుడు, దేహము విడిచినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఆయనకి ఇష్టమైనది చేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అయితే మరి దేవుని బిడ్డలకు ఇష్టమైనది ఏంటి చెప్పండి? అంటే దేవుడు ఇష్టమైనది ఏం చేయమన్నాడు అంటే, దేహం ఉన్న వారికి, ఇప్పుడు దేహం లేని వారికి నువ్వు చెప్పినావు. మరి దేహం ఉన్న వారికి అంటే వాళ్ళు ప్రభువులో మంచి విశ్రాంతి పొందుకున్నారు, హాయిగా మంచిగా ఉండాలి. వాళ్ళు ప్రభుని నమ్ముకున్నారు, ప్రభు బల్ల కార్యక్రమంలో పాలు పొంది నీతిగా, యథార్థంగా బ్రతికి వాళ్ళు వాళ్ళ యొక్క సమయము దేవుడు తీసేసుకున్నాడు. సమయం గింతే వరకు కనుక కాలం ముగించబడ్డది, నువ్వు నా దగ్గర రావని తీసేసుకున్నాడు. వాళ్ళు నెమ్మది పొందుకున్నాడు. వాళ్ళు హాయిగా, మనకంటే హాయిగా ఉన్నారు. వాళ్ళు మనకే బాధ, ఎందుకంటే అయ్యో అంటే శరీరం ప్రకారం ఒక అవయవం పోతే మనకి ఎంత, మిగతా శరీరము ఎంత నొప్పి ఉంటుందో, రక్త సంబంధి కాబట్టి బాధ ఉంటుంది. పిల్లలకు బాధ ఉంటుంది, మానవులకు, భార్యకు బాధ ఉంటుందండి. కానీ దేవుడే ఓదార్చాలి. ఈ లోకం అది తప్పదు. అందరము మనము పోల్సిన వారమే. ఈ లోకంలో ఎవరు శాశ్వతంగా ఉండేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని కృపలో మిగిలి ఉన్న వారందరూ, దేహములో ఉన్నవారు, మీ దేహములు పరిశుద్ధపరచబడుటకు ఆదివారం వస్తున్నాం. అది మెయిన్. అది దేవునికి ఇష్టం. దేవునికి ఇష్టం అండి. పరిశుద్ధంగా ఉంటే మీరు కుళ్ళు పట్టకుండా నిత్యత్వము, జీవితముగా, నిత్య జీవానికి దగ్గరవుతూ ఉన్నారు, చిరంజీవులుగా అవుతున్నారు. ఎప్పటికీ మరణము రాకుండా కాపాడబడుటకు. అందుకోసమే ద క్లీన్నెస్ ఈజ్
డివైన్ పరిశుద్ధత, దైవకత్వం. హాస్పిటల్ చూడండి, క్లీనెస్ డివైన్ అంటారు. అంటే చెప్పుల ద్వారా అశుద్ధ ద్వారా రావద్దు. కొంచెం స్నానం చేసి కొంచెము శుభ్రం కలిగి కాళ్ళు కడుక్కొని ఆ యొక్క యుఎస్ఏ ఏంటిది ఎమర్జెన్సీ కేర్ లో రమ్మంటారు, ఐసీయూలో రమ్మంటారు. ఎట్లా పడితే అట్లా పోవటానికి కాదు. ఆ చిన్న వైరస్ ఆ రోగులకు ఇబ్బంది అవుతుంది. అట్లాగా మనలో పాపతత్వము మన జీవితంలో ఈ లోకంలో నడుస్తున్నాం. ఈ లోకమంతా పాపంలో ఉంది, ఈ లోకమంతా శాపంలో పాపంలో ఉంది, దుష్టుని యందు ఉన్నది. కాబట్టి దుష్టులు అందరినీ ఏం చేస్తాడు? వాడు ఖరాబ్ చేయడమే. వాడు మంచి చేయడు. వాడు మనుషులందరినీ ఖరాబ్ చేస్తాడు. వాడు పడగొట్టడమే, వాడి పనే నాశనం చేయడమే. కనుక మనం నాశనం చేయటకు వాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు ఏదో ఒక రకంగా. అందుకోసం ఆకర్షణ కలిగే విధంగా శరీర కోరికలు, శరీర మనసు, ఈ లోక ఆకర్షణ మొదలైనటువంటి ఈ లోక తత్వము మన శరీరాన్ని ఎప్పుడు ఆకట్టుకుంటా ఉంటాడు అనమాట. అయితే శరీరము వానికి శోధన కలిగే విధంగా ఉంది, ఈ లోకం కూడా శోధనలో ఉన్నటువంటి విధంగా ఉంది. కాబట్టి మనము లోకంలో వారం తర్వాత, ఆదివారం నుంచి తర్వాత ఆదివారం వరకు మనం ఏం చేస్తాం? లోకంలో మనం వివిధ బరువు బాధ్యతలో తలములుక పోతున్నా మనకు తెలియకుండా మానసికంగా తెలిసి కొంత, తెలియక కొంత అలాగనే చెడు మాటలు, చెడు క్రియలు జరుగుతూ ఉంటాయి. వాక్యానికి విరుద్ధమైన చెడు అంటే ఏదో దొంగతనం చేసి, ఏదో వ్యభిచారం చేసి, ఏదో హత్య చేసి రావడం కాదు. జస్ట్ ఊహనే వీళ్ళు చెడగొడుతుంది. అది మాటగా వచ్చేస్తుంది, అది క్రియగా వచ్చేస్తుంది. అందుకోసమే ఎప్పటికప్పుడు రోజుకు 24 గంటలు ఎలా స్నానం చేసి శుభ్రపరచబడతామో శరీర ప్రకారంగా, ఆధ్యాత్మికంగా అంతరంగంలో పరిశుద్ధపరచుటకు ఆదివారం వస్తున్నాం. పరిశుద్ధపరచబడటానికి వస్తున్నాం. దాని కొరకు నువ్వు స్తుతి చేస్తే ఆయన మహిమ పొందడం అవసరం కాదు. లేకపోతే నువ్వు కానుకలిగితే ఆయన ఏదో మేడల మిద్దలు కట్టుకున్నాడు. ఆయన ధనవంతుడు కదా. ఆయన ధనవంతుడయి ఆయన పశువుల పాపలు ఎందుకు జన్మించాడు? నీ దరిద్రత అయిన స్వభావం నుండి విడిపించుటకు, ఆయన ధనము మనకు కలుగుటకు, మన దరిద్ర ఆయన పొందుకున్నాడు. ఆయన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావుటకు ఈ లోకంలో జన్మించాడు. అది మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మీరు అందరము మనము ఆధ్యాత్మికంగా ధనవంతులుగా ఉండాలి. భౌతికంగా కాదు, ఈ రోజు ఉండిపోయేది కాదు దేవుడు ఇచ్చేది. ఎప్పుడు దేవుని ఆశీర్వాదము శాశ్వతంగా వచ్చేది. అయితే ఛాయగా చూపిస్తాడు. నీకు రుచి కావాలంటే ఆధ్యాత్మిక అదృశ్యం కదా, అది మనకు అర్థం కాదు తొందరగా. కాబట్టి దృశ్యంగా చూపిస్తూ ఈ నమూనా ఉంటుందని మోడల్ చూపిస్తూ శాశ్వతమైనది నీకు అనుభవంగా తీసుకురావటానికి నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దావీదుకు తెలుసు కదా అందరూ, ఆయన పశువుల పాక నుండి, పశువుల కాపరత్వం నుంచి వెళ్ళి ఎదుగో రాజుగా నియమించబడ్డాడు. ఆయన ఏమంటాడు తెలుసా? విరిగి నలిగిన హృదయము దేవుడికి ఇష్టం. అది హలో, బలులను బట్టి కాదు ఇష్టము, బలు అర్పిస్తే కాదు, నీ జీవితములో విరిగి నలిగిన హృదయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విరిగి నలిగిన హృదయం అంటున్నాడు. దావీదును చూస్తేనేమో దావీదు ఒకరు నీతిమంతుడు హత్య చేశాడు, ఆయన భార్యను చెరిపేశాడు. అయినప్పటికీ దేవుని దగ్గర పశ్చాత్తాపడి ఆ చేసిన దానికి నివృత్తి, అంటే పశ్చాత్తాపడ్డాడు, విరిగిన హృదయం. అందుకోసమే దేవుడు అతడు ఇష్టపడ్డాడు. మన జీవితంలో అంత పాపము చేసినా క్షమించే దేవుడు. కానీ అదే వంకతో రోజు వ్యభిచారము, రోజు హత్య చేస్తుంటే కుదరదు. నేను చూస్తాడు దేవుడు, నీ అంతరంగం చూస్తాడు. నువ్వు పొరపాటుగా చేశావా, లేకపోతే సందర్భపాటు చేశావా, లేకపోతే కావాలని చేశావా, ఇవన్నీ చూస్తాడు. ఇంటెన్షన్ చూస్తాడు, ఉద్దేశం చూస్తాడు. మనకే ఇన్ని బుద్ధులు ఉన్నప్పుడు దేవునికి ఆయన నుంచిలే కదా బుద్ధి అంతా, జ్ఞానం అంతా మనం పొందుకున్నాం. అన్ని చూస్తాడు అనమాట. ప్రతి ఎవ్రీ డీడ్ గాడ్ సీ ద కాన్సెప్ట్ అండ్ పర్పస్. వితౌట్ పర్పస్ యువర్ డీడ్ ఈజ్ నాట్ కన్ఫర్మ్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు కన్ఫర్మ్ చేయడం ఉద్దేశాన్ని బట్టి చేస్తాడు. అది ఎలా, ఎట్టి కార్యం, ఎట్టి చర్యల చేత, ఎట్టి ఉద్దేశం చేత ఆ కార్యం చేస్తున్నా.
అది చాలా ఉద్దేశం చూస్తాడు అనమాట. కావలసుకున్నా, లేకపోతే అనుకోకుండా, లేకపోతే పొరపాట, లేకపోతే శోధించబడ్డావా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకోసం ఇలా ఉండకుండా ధర్మశాస్త్ర ప్రకారంగా బ్రతకటానికి దివారాత్రులు ధర్మశాస్త్రం ధ్యానించమన్నాడు. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట్ల కూర్చుండ. ఇవి చూస్తే ఎక్కువగా అవే మన జీవితంలో ప్రభావం అవుతాయి, అవే అవుతాయి. కనుక ధర్మశాస్త్రము విన్నప్పుడు అదే ధ్యానంలో ఉండాలి. అప్పుడు నీ జీవితం సఫలం అవుతుంది, విజయం అవుతుంది. అయినప్పటికీ లోకంలో జీవిస్తున్నావు కాబట్టి, లోకంలో నువ్వు జీవిస్తున్నావు కాబట్టి, నీ శరీరం నీ ప్రాణాత్మకు తొడిగినంత వరకు నువ్వు పరిశుద్ధత నీ భక్తి వల్ల కాదు, జ్ఞాపకార్థంగా ఉంటావు. అందుకోసం ఆదివారం వస్తే ఆయన పరిశుద్ధత చేస్తాడు. తండ్రి నన్ను క్షమించమో ఈ వారములో అని ఉన్నట్టుగా వాక్యానికి విరుద్ధంగా, వాక్య ఆలోచనకు విరుద్ధంగా నీ ఆలోచన, నీ మాటలు, నీ క్రియలు ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి? విరిగి నలిగిన హృదయముతో సరి చేసుకుంటే నువ్వు ఇష్టడు అవుతావు. కీర్తన 51 17వ వచనం, 17వ వచనం. దేవా 17వ వచనం. ఎదిగిన మనసే ఆ దేవునికి ఇష్టమైన బలులు. దేవా విరిగి నలిగిన హృదయము నువ్వు అలక్ష్యం, అంటే లక్ష్యం ఉంచకుండా మానవు. అలక్ష్యం చేయవు, నువ్వు లక్ష్యం ఉంచుతావు, లక్ష్యం ఉంచుతావు. విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలులు, 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 బలులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇది నీ జీవితం లేకపోతే నువ్వెన్ని దేవుడికి ఇచ్చినా, ఎంత సాక్రిఫైస్ చేసినా, డజంట్ కౌంటబుల్ టు ద సైట్ ఆఫ్ గాడ్. అది లెక్కలో రాదు. నేను దేవుడికి ఇది చేశాను, నేను ఇంత ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, ఇంత దశభాగం ఇచ్చాను, ఇంత చర్చి కట్టించాను, ఇంత నేను కాంట్రిబ్యూషన్ చేసినాను, అది చెప్పుకోవడం, బడాయి చెప్పుకోవడం. అది మనుషులకు గౌరవంగా ఉంటదేమో కావచ్చు, కానీ దేవుని దృష్టిలో అది కౌంట్ గా ఉండదు. ఏడ్చావురా, నీ హృదయం సరిగా లేదు అంటాడు. హృదయములో పరిశుద్ధత కలుగుటకు దేవునికి ఇష్టం. హల్లెలూయా. ఎలాగ మరి? విరిగి నలిగిన అంటే, తండ్రి నన్ను క్షమించుము, ఎందుకంటే నా కోసం విరగొట్టబడ్డావు, నలగొట్టబడ్డావు కలవరి శిలువ పైన. బికాస్ ఆఫ్ సిన్, బికాస్ ఆఫ్ ఒబీడియన్స్, డిసొబీడియన్స్, అవిధేయత వల్ల నీకు ఆ శిక్ష పడ్డది. పాపం వల్ల, నా దోషం వల్ల ఆ శ్రమ అనుభవించా. సో బికాస్ ఆఫ్ యువర్ బ్లడ్ ఐఎమ్ బికమ్ సాంటిఫికేషన్. నీ రక్తం ద్వారా నేను పరిశుద్ధపరచబడతానయ్యా. ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడతావు. నీ రక్తం ద్వారా కడుగుము. ఒక్కసారి కడుక్కుంటే కాదు, ప్రతిరోజు ఎందుకు స్నానం చేస్తున్నా? నీ శరీరానికేమో స్నానం కావాలి. అంటే ఏసీ గదుల్లో ఉన్నా పాస్టర్, నేను ఫ్యాన్ కిందనే ఉన్నాను, మంచిగా కోట్ వేసుకున్నాను, మంచి జబర్దస్త్ బట్టలు ధరించుకున్నాను అన్నా, నీ శరీరములో నీ తత్వం అలాంటిది, నీ శరీర తత్వం అలాంటిది. నీ రోమ గంధికల నుంచి చెమట, ఆ జుడుతనము సమయం దొరికిన, అంటే సమయం కాలము అయిపోయిన కొద్ది 24 గంటల్లో ఆటోమేటిక్గా జిడ్డుగా అయిపోతావు. చెమట, జిడ్డుతనం. నీ రహస్య స్థలాల నుంచి, అంటే ఈ చంకల నుంచి వెళ్ళి మొదలైనటువంటి కాడ, గాలి తినలేనటువంటి, గాలి ఆడలేనటువంటి ఆ స్థలము కాడ ఆటోమేటిక్ గా చెమటతో దుర్వాసన మొదలవుతుంది కదా. మళ్ళీ దాన్ని ఏం చేస్తున్నాం మనం? మళ్ళీ మరుసటి రోజు స్నానం చేస్తున్నాం. మరి అంతరంగంలో స్నానం చేయొద్దు? కనీసం వారానికి ఒకసారైనా పరిశుద్ధపరచుకోవాలి. అది మనము మన హృదయంలో అది క్యారీ చేయకూడదు. ఎవరి మీదన్నా పొద్దుపోయే విధంగా అయినా, లేకపోతే ఇంకేమైనా వ్యతిరేకమైన అబద్ధము మాట్లాడినా, బొంకినా, వ్యతిరేకం చూసినా పరిశుద్ధపరచుకోవాలి. అది దేవునికి ఇష్టమైనది. దేహములో ఉన్నవారు చేయవలసింది ఏంటి తెలుసా? ఆయనకి ఇష్టమైనది చేయవలని అపేక్షిస్తున్నానని చెప్తున్నాడు పౌలు భక్తుడు రోమా సంఘానికి రాస్తున్న పత్రికలో, కొరింథీ పత్రికలో. కనుక
దేవుని కృప ద్వారా ఇష్టమైనది ఏంటి తెలుసా? విరిగినలిగిన హృదయము బలి అర్పిస్తే నీవు దైవ కటాక్షం బతుకు. నాకు ఇష్టమైన నువ్వు నచ్చావురా, నువ్వు నచ్చిన, నువ్వు నా బిడ్డ, నువ్వు నచ్చావు బిడ్డ, నువ్వు నచ్చావు, నాకు నచ్చారంటాడు. ఎందుకంటే నేను పరిశుద్ధుడను, మీరు పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధంగా ఉండడం ఎందుకంటే మీలో నాశనం రావద్దు, మీలో అనారోగ్యం కావద్దు, మీలో నశించిపోయే విధంగా ఉండద్దు. సాతానేమో నాశనం చేస్తాడు, నశింపజేస్తాడు. దేవుడేమో నేను రక్షిస్తాడు. అందుకోసం పరిశుద్ధుడు ఈ లోకానికి కన్య గర్భంలో జన్మించినందుకోసం మనల్ని పరిశుద్ధపరచడానికి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. Until unless you are not sanctification, you are not glorified to God. నీవు పరిశుద్ధపరచబడకుండా దేవుని మహిమపరచలేవండి. కంపు నోడుతుంది, నేను కంపు హృదయముతో. దేవుడు సత్యస్వరూపుడు కనుక సత్యముతో అంటే నీ సత్యమైన వాక్యం హృదయంలో ఉండాలి. ఆయన ఆత్మస్వరూపుడు కనుక పరిశుద్ధాత్మతోనే, ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలంటాడు కదా. అదే నేను కోరుకునేది, అదే నేను ఇష్టపడేది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కనుక స్వార్థం కోసం రావద్దు. ఆయన యేసయ్య దగ్గర పోతే నాకు డబ్బులు నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, నేను అనారోగ్యం ఉన్నాను, కష్టాల్లో ఉన్నాను, అది తీరుస్తాడు. బట్ నేను దేవుడు తయారు చేసింది తెలుసా, పరలోక రాజ్యంలో నిలబెట్టడానికి, నిత్య జీవంలో, ఆయన సన్నిధిలో, ఆయన సమ్ముఖంలో, ఆయన మహిమలో చేర్చుకోవటకు ఇది సిద్ధపరుస్తున్నాడు. ఆయన వ్యక్తిత్వం, ఆయన గుణము కలిగే విధంగా. హల్లెలూయా. మతస్థులుగా ఉండొద్దు, మతము ఉండొద్దు. మీకు తెలుసా అండి, యేసయ్య యూదా మతంలో జన్మించాడు, యూదా గోత్రంలో జన్మించాడు. కానీ మతస్థులు ఆయన ఓరవలేదు ఆయన మాటలు. అదేమంటే ఆయన యొక్క ప్రత్యక్షత, ధర్మశాస్త్రము ప్రేమిస్తున్నారు. మోషే ద్వారా వచ్చిన ధర్మశాస్త్రం అంతా ఆయన ప్రత్యక్షతనే కదా. ఆయన అక్షరూపంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు శరీరధారిగా సాక్షాత్తు వాళ్ళకు ఉనికిగా కనబడితే ఆయన నమ్ముతలేరు ఆయన మాటను, ఆయన ఉనికిని, ఆయన మాటను సహిస్తలేరు. ఎవరండి? పరిసయ్యులు, సద్దుకేయులు, అలాగనే శాస్త్రులు. వాళ్ళతో అన్నాడు, మీరు ఇట్లనే చేస్తే పైకి మాత్రం నీటి బట్టలు వేసుకుంటారు, పరిశుద్ధ బట్టలు పైకి మాత్రమే పరిశుద్ధం చేసుకుంటారు, లోపల చేసుకోవద్దా అంటున్నాడు. లోపల చేసుకోవద్దండి, లోపల పరిశుద్ధపరచుకోవాలి. ఇప్పుడు చూడు, గిన్నె మాత్రం బూడిద పెట్టి మా అప్పట్లో కట్టెల పొయ్యితో అండుకునేవాళ్ళు వాళ్ళ తల్లులు, వెనుక ఉన్నవాళ్ళు. ఇప్పుడు మహారాజులు అయిపోయారు. ఎందుకంటే గ్యాస్ తోని ఏం మసి కలగకుండా ఏమి పొగ తాగకుండా ఉన్నారు. అయినా ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు కింద కూర్చోవటానికి ఇబ్బంది, పైన కూర్చోవటానికి ఇబ్బంది కాదా? అప్పుడైతే మస్తు పనులు, వ్యవసాయ పనులు, ఇంటి పనులు, అన్ని పనులు చేసుకుంటూ ఆ వంటలో ఆ పొగకు ఆ కళ్ళు మండుతున్నప్పుడు ఎంతో కష్టపడి చేశారు. అయితే ఈ మసి పట్టిన గిన్నెలకు తోమి రెక్కలు ముక్కలు అవుతున్నాయని చెప్పి ఏం చేస్తారు, దానికి బూడిది పెట్టేవారు. మట్టి అని బూడిది కదా, ఆ బూడిది మట్టి పెట్టి, ఎందుకంటే సులభతరంగా తోమితే పోతుంది, తెల్లగా అవుతుంది. అయితే అవును, ఆ బయట తోమి లోపల తోమకపోతే ఏమవుతుంది, మళ్ళీ అండితే ఏదో అతని పుత్రో లేకపోతే ఏదో పైకి తోమితే పైకి కడిగితే మీరు అన్నము అండండి, దానిలో తొందరగా 24 hours లోపల పాసిపోతుంది, మాడిపోయేదేం. కర్రలు మంట ఎక్కువ పెడితే మాడిపోతుంది కదా, పాసిపోతుంది, ఖరాబ్ అవుతుంది. ఇది బికమ్ ఏ డికే, ఖరాబ్ అవుతుంది కాదా? అందుకోసమే ఏమంటారు అమ్మ వాళ్ళు, ఇది మంచి బియ్యం, పంట బియ్యం, అసలు మాడిపోయింది అంటున్నా. పాసిపోయింది అంటే నువ్వు గిన్నె సరిగా అడుగులే అంటారు. మా అమ్మ అప్పుడప్పుడు ఊర్లోకి పోయేది, అన్ని మండగుంటలు పెట్టేది అనమాట. ఇంత పారంచాల బిడ్డ, పారంచాలంటే బియ్యం కడిగి 2-3 సార్లు చేయాలి. ఎక్కడి నుంచి లెక్కించులు వస్తాయి కదా బియ్యం. సో గిన్నెలో ఇట్లా, అప్పుడు పెద్ద ఆమె చేతి కదా, మన చిన్న చేతి కదా, ఇగో నీకు ఫుల్గా ఈ చేతి రేఖలాగా అంటే
ఈ ఏళ్ళ వరకు నువ్వు నీళ్లు పోయాలి, పొయ్యి మీద పెట్టాలి. అదే అవుతుంది బిడ్డ. కొంచెం 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 అంటే తొక్క ఉడికినప్పుడు కొంచెం వంట తక్కువ చేయి అంతే. అదే ఒక ఆవిరి కొంచెం మంటలు వేస్తా పొగలు వేస్తే కదా అప్పుడు బంద్ చేస్తాయి అంట. అయితే ఒకసారి గిన్నె సరిగ్గా అడగలే లోపల, పెద్దలు కడిగినట్టు కడగరు కదా, పైకి మాత్రం కడిగి లోపల వేస్తే అది ఒక 12 గంటలు కూడా కాలేక పాసిపోయింది. అప్పుడు చెప్పింది లోపల నువ్వు గిన్నె సరిగ్గా అడగలేదు, పాతది ఉంది అది, అందుకోసమే అది ఖరాబ్ అయింది. అట్లనే యేసు ప్రభు అంటున్నాడు, మీరు వెలుపలకు అడుగుతున్నారు కానీ లోపల అడుగుతలేరు. కాబట్టి మీకు పరిశుద్ధతతో పాటు న్యాయము కనబడతలు, న్యాయముగా ఉంటలేరు, కనికరం వస్తలేదు, మీకు విశ్వాసము వస్తలేదు. హల్లెలూయా. పైకి చూపించుకోవటానికి దోమని వడగడుతున్నారు, ఒంటని మింగుతున్నారు. వెనక వచ్చేది ముందటి మాత్రం దోమని వడగడుతున్నాడ, వెనక మాత్రము ఒంటి అంతగా సొమ్ము దోచుకుంటున్నారు. ఇప్పుడు మత గురువులు అలాంటిగా అయిపోతున్నారు చాలా మట్టుకు. 99%, 1% మాత్రము కొంచెం మంచి వాళ్ళు ఉన్నారు. మత్తయి సువార్త 23వ అధ్యాయము 25, 24, 25 వచనం చదువుదాం. అందులైన మార్గదర్శకులారా, దోమ లేకుండానట్లు వడియగట్టి ఆ ఒంటెను మింగువారు. ముందటేమో దోమను కూడా దోమ కూడా పోతలేరు, స్వర్ణిస్తలేరు వాళ్ళకు, వడగడుతున్నారు. కానీ వెనుక మాత్రము ప్రజల వెనుకల మాత్రం ఒంటి అంతగా దోచుకుంటున్నారు, దోపుడు సొమ్ముతో నింపుకుంటున్నారు వారి ఇల్లు, వారి జీవితం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసేలారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట పైకి కనబడే విధంగా వెలుపల శుద్ధి చేదురు గాని అది లోపల దోపుతోనూ అజితేంద్రియ అంటే అత్యాశతోనూ నిండి ఉన్నది. చూడండి లోపల ఏముందట, దోపుడుతోనూ నింపుకున్నారట. అత్యాశ, ధనాపేక్ష, సుఖభోగుల అపేక్ష, న్యాయం లేదు, కనికరం లేదు, విశ్వాసం లేదు, పరిశుద్ధత లేదు, నీతి లేదు. ఇట్లాగా ధర్మశాస్త్ర కోవిదులు, ధర్మశాస్త్రం తెలిసిన వాళ్ళు, మత బోధకులు, మత సిద్ధాంతకర్తలు చాలా మట్టుకు ఇట్లనే ఉన్నారు. అంటే అందరు కాదు, ఎక్కువ శాతం మాత్రం ఉన్నారు. 90%, 10% కొంచెం యథార్థం. అందుకోసం నడుస్తుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఇలాంటి వాళ్ళు సమాజంలో ఉన్నంత వరకు సమాజం భ్రష్టు పడుతుంది. మత పరిపాలన దేశానికి పట్టిన చీడపురుగు. ఏ మతంతోనైనా, ఏ మతమైనా ఆ మతంతో కొట్టుగా చచ్చుడు తప్ప న్యాయం జరగదు, నీతి ఉండదు, పరిశుద్ధత ఉండదు, క్రమం ఉండదు, ప్రేమలు ఉండవు, కనికరాలు ఉండవు. అందుకోసం మతోన్మాదులు చూడు, మత గురువులు, రాజకీయ నాయకులు అందరూ ఒకటే ఏమి చేస్తున్నారు, ఒకరు చంపుకుంటున్నారు మతాని కోసం, దోపిడీలు చేస్తున్నారు. ఏమి లేదు. యేసుప్రభును మన అనంతపురంలో యేసుప్రభు గురించి చెప్పటానికి పోతే కుర్రకుంకలు, ఏం తెలియదు, అయ్యమ్మకు చెడబుట్టారు. వాడెవడో రాజకీయ నాయకులు వాళ్ళ లబ్ధి కోసమో రెచ్చగొడితే, వాళ్ళ పిల్లలేమో పెద్ద పెద్ద ఫారిన్ స్కూల్లో ఫారిన్ కంట్రీలో చదువుతే, వీళ్ళేమో జులాయిగా చదువు సందే లేకుండా జులాయిగా తిరుగుతూ ఇదిగో ఈ మత గురువులు ప్రేరేపణతో, అలాగనే రాజకీయ నాయకులు, నేతలు చెప్పుతున్న మాటలకు అనంతపురంలో ఒక వ్యాన్ను కొట్టి తగలబెడతామని బెదిరించి మొత్తం అద్దాలు, మొత్తం కరపత్రాలు, బైబిల్స్ అన్ని అగ్నికి ఆహుతి చేశారు, అగ్నికి ముట్టించారు. అక్కడ వెంటనే
అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా ఆ? ఏంటి చెప్పండి, 3 రాజకీయ నాయకులతో కలిపి కూటమి ప్రభుత్వం. ఆ కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే స్టార్ట్ అయిందో మొత్తం మైనారిటీ వాళ్లకు ఆ భద్రత లోనవుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా ఘోరంగా జరిగింది. అయితే వెంటనే 12 గంటల లోపలే 24 గంటల లోపలే పాస్టర్స్ ఫెలోషిప్ అందరూ 500 మంది ఐక్యత కలిగి పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా చేస్తే దెబ్బకు దిగొచ్చి ఆ కుర్రకుంకులను ఆ మతోన్మాదులను ఎఫ్ఐఆర్ నమోదు చేశారు 30 మందిని. ఇప్పుడు తల్లిదండ్రులు అయ్యో మొర్రో అని ఏడుస్తున్నారు. తెలియక క్రీస్తు క్షమాపణ ఇచ్చేవాడే, కనికరించేవాడే, ఇతరులకు బలి కోరే దేవుడు కాదు, కనికరమే కోరేటానికి వచ్చాడు. బట్ వాళ్ళకి క్షమిస్తే ఇంకోలో ఇంకా మొత్తం దేశమంతా ఆట ఆడుతున్నారు కదా. ఉత్తర ప్రాంతంలో అంతే కదా, ఘోరంగా. అది దక్షిణ దిక్కు కూడా వచ్చిందా ఆ వాతావరణం. తన జీవితంలో ఇప్పుడు ఎఫ్ఐఆర్ అయితే వాళ్ళ జీవితంలో ఇక నష్టమే. ఇక వాళ్ళకి ఏ ప్రభుత్వ ఉద్యోగం కానీ ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళకు ఏమో సహకారం ఉండదు, ఏమీ రావు. ఏడికి ఫారెన్ పోవటానికి కూడా రాదు, వాళ్ళకి పాస్బుక్ కూడా రాదు, అంటే పాస్పోర్ట్ కూడా రాదు. వాళ్ళ జీవితం లైఫ్ వేస్ట్ అయిపోతుంది. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో కేసు అయితే దే బికమ్ ఏ స్పాయిల్. స్పాయిల్ అంటే స్పాయిల్ అయినట్టే కదా జీవితము. ఎందుకు ఇలాగా చదువు సంధ్య లేకుండా ప్రగతి బాటలో పడిపోకుండా మతం ఎవరికి నచ్చిన మతం వాళ్ళకు రాజ్యాంగ పరిధిలో మనకు రాయబడ్డది. ఆర్టికల్ 25 నుంచి 23, 24, 25, 29 దాకా. కానీ ఎవరి మనోభావాలు వాళ్ళ దెబ్బతీయకుండా నీకు నచ్చిన దేవుణ్ణి, నీకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు. ఈరోజు అల్లా, రేపు కృష్ణుడు, ఎల్లుండి యేసుప్రభు, అతులు ఎల్లుండి నీకు యేసుప్రభు కంటే ఇంకా బౌద్ధుడు అని బౌద్ధుడు. నీకు స్వతంత్రం ఉంది, అది సున్నితమైన అంశం. నీకు నచ్చిన తిండి ఎలా తింటున్నావో నచ్చిన మతం స్వీకరించవచ్చు, నచ్చిన దేవుణ్ణి సేవించవచ్చు. దానిలో కొట్టడానికి ఎవరికి అధికారమో లేదు. కానీ ఇప్పుడు అలా వస్తుందన్నమాట. మతము దేశాన్ని ఖరాబు చేస్తుంది. నీకు తెలుసా అండి, ఇరాన్ 1979 వరకు రేజా పహల్వి అంటే చివరి రాజు, అప్పటి వరకు చాలా అభివృద్ధిలో ఉండేది. 1979 వరకు ఇరాన్, పర్షియన్, పాతకాలంలో స్పర్శన్ అనేవాళ్ళు. అక్కడి నుంచి వచ్చిన మన పూర్వీకులు ఇప్పుడు బ్రాహ్మణ సోకాలుగా సనాతన ధర్మం అని చెప్తున్నారే, ఆర్యులు అంటే అక్కడి నుంచి, ఇరాన్ నుంచి వచ్చి. ఒకప్పుడు ఇరాన్ చాలా చరిత్ర గలది, చారిత్రకమైనది. కానీ ఇప్పుడు మతంతో కొట్టిమిట్లాడుతుంది. ఇప్పటికి మీరు చూడండి, ఇప్పటికీ అది కరెంట్ న్యూసే. ఎప్పుడైతే కామినేని కదా, కామినేని అలీ లోయాట అలీ ఏదో ఉన్నది, అతలాయ అలీ ఏదో ఉన్నది, కామినేని ఇప్పుడు ఉన్నటువంటి సుప్రీం లీడర్. ఆయన మతము తీసుకొచ్చి ఖురాన్ తీసుకొచ్చి ఘోరంగా మొత్తము, అంటే అందరూ ఖురాన్ నమ్మిన వారు, ఖురాన్ పాటించిన వాళ్ళందరూ ఇలా మతోన్మాదులుగా ఉగ్రవాదులుగా ఉంటున్నారని కాదు. కానీ ఆ దేశాన్ని అలా భ్రష్టు పట్టించింది ఇన్ని సంవత్సరాలకు. అటు పోతే ఆర్థికంగా నష్టపోయే విధంగా ఉన్నప్పటికీ యూదుల మీద కుట్రలు, అమెరికా మీద యుద్ధాలు. ఎందుకంటే యుద్ధాలు అప్పుడు అమెరికా సహకారముతో మోడర్న్ కంట్రీ లాగా మంచిగా అభివృద్ధిగా ఉంది ఏంటి ఇరాన్. ఇప్పుడు చూడు వెళ్ళిబుక్కుతుందన్నమాట. ప్రజలందరూ రోడ్డు మీదకి వచ్చారు. ఎవరు? ఇరాన్ రిపబ్లిక్ పార్టీ అయిన ఈ యువరాజు పిలుపుతో అందరు రోడ్డు మీదకి వచ్చారు. ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? సుప్రీం లీడర్, ఇరాన్ సుప్రీం లీడర్
అలీ అమేమియా కమేమి కామినేని కామినయ్ అలీ కామినయ్. సో ఆయన ఏమంటుంది సార్, ఇది విదేశీ కుట్ర, అమెరికా వాళ్ళు రెచ్చగొడుతున్నారు ప్రజలను. అది ఇంటర్నేషనల్ యొక్క వాట్సాప్ అంటే ఏంటిది, ఇంటర్నెట్ అంతా ఇంటర్నేషనల్ లోకల్లో ఉన్నటువంటి ఇంటర్నెట్ మొత్తం కట్ చేశారు. ఇప్పుడు దేశమంతా ఇప్పుడు అట్టుడికి పోతుంది ఇప్పుడు ఇరాన్. ఎందుకంటే మత గురువుల యొక్క పరిపాలన మత్తు లేకుండా కొట్టక చచ్చుడే విధంగా ఓ ప్రగతి లేదు, అభివృద్ధి లేదు. మిగతా దేశాలతో పాటుపడి మనము మా యువతకు ఉద్యోగము, వాళ్ళకు చదువు, వాళ్ళకు వైద్యము, వాళ్ళ కనీస అవసరత తీర్చే విధంగా ఉండలేదు. ఇలా మతముతోనే ఇబ్బందిగా చేసుకుంటున్నారండి. ఈ మతాల ద్వారా ఏమైతుందంటే చాలా ప్రమాదం ఏర్పడుతుంది, ఆర్థికంగా నష్టపోతారు. ఆ రోజు నుంచి అంటే క్రీస్తు శరీరాధారిగా అవతరించిన కాడి నుండి ఈనాటి వరకు ఏ దేశం అయితే మతోన్మాదంతో చెలరేగిపోతుందో ఆ దేశం భ్రష్టపడుతుంది. యూదులు కూడా భ్రష్టపడ్డారు కదా. ఇప్పుడిప్పుడు వాళ్ళు మళ్ళీ చైతన్యవంతులు అయిపోయి వాళ్ళకు బ్రాడ్ మైండ్ వచ్చేంత వరకు ఆయా దేశాలు స్కాటర్ గా అంటే చెదిరిపోయి ఇప్పుడు మళ్ళీ పోగవుతున్నప్పుడు చూడు. అందుకోసం పాలిస్తున్న వాళ్ళను వాళ్ళే సహకరించే విధంగా, ఎందుకంటే వాళ్ళని దాడి చేస్తే ఇంతవరకు మొత్తం పొరక చేసారు, నమ్మించిపో ఇట్లా చేస్తారని. ఇంకా వాళ్ళ ఆధీనంలోనే ఉండి వాళ్ళను ప్రేమిస్తున్నారు. మిగతా మతస్థులను వాళ్ళు కూడా ప్రేమిస్తారు. వాళ్ళను కొంచెం గెలిగితే అయిపోతుంది, ఎందుకంటే వాళ్ళకి అంత్య దినాల్లో దేవుడు తోడుగా ఉంటాడు వాగ్దానం చేశాడు. అందుకోసమే ఇర్మియా ప్రధాన యాజకుడైన ఏజ్కేలు, తర్వాత యెషయా, అందరు ప్రవక్తలు, మోషే నుంచి ప్రవక్తలు ప్రవచించారు కదా, మీరు దేవుని వాక్యానికి మీరు చెదిరిపోతారు. మళ్ళీ మీ చెదిరిపోయిన ఆయా ప్రాంతాల్లో ప్రభువా నన్ను క్షమించమని అక్కడి నుంచి మీరు మొరపెడతారో విరిగిన హృదయముతో అందరిని సమకూరుస్తాను. మళ్ళీ మీ పితరులకు ఇచ్చినటువంటి భూభాగంలో మిమ్మల్ని అందరినీ సమకూర్చుతాను. ఇది ద నేషన్ ఆఫ్ జూడా, అంటే ఈ ల్యాండ్ మీదే నీ స్వాధీనపరుస్తాను. అందుకే ప్రపంచ దేశాలన్నీ ఉట్టుడికిన వాళ్ళకు ఉండదు, మా దేవుడు మాతో ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేయలేరండి. 56 గల్ఫ్ దేశాలు ఉన్నాయి, ఏం చేస్తున్నా ఏం చేయరు, ఎందుకంటే అసలైన సృష్టికర్త అలాగ నీకున్నాడు. అయితే ఇంకా స్టిల్ ఏసై నమ్మని కాబట్టి వాళ్ళు ఇంకా శత్రువులోనే ఉన్నారు. దేవుడు మాటిచ్చుడు, వాగ్దానం చేసిండు కాబట్టి వాళ్ళకు అలాంటి భద్రత, వాళ్ళకు వారి పక్షంలో ఉండే విధంగా మిగతా దేశస్తులు ఎవరు వాళ్ళ మీద కాళ్ళు దువ్వినా సహించలేడు. కానీ ఎవరైతే వాళ్ళ మీద ఇబ్బంది చేస్తారో వాళ్ళను తప్పక హతమారుస్తాడు. హల్లెలూయా. ఇస్లాం సహోదరులైనా, యూదులు సహోదరులైనా, బౌద్ధ సహోదరులైనా, హిందూ సహోదరులైనా, ఇక ప్రపంచంలో ఏ సహోదరులైనా యేసు ప్రభు నమ్ముకుంటేనే వాళ్ళకి క్షేమం. యేసే వచ్చింది లోకం అందరినీ రక్షించడానికి. యేసుక్రీస్తు లోక రక్షకుడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు ఉన్నాడు. హల్లెలూయా. మానవ రాజ్యములో ఎవరికి సుఖం ఉండదు. యేసయ్య రాజ్యం, దైవ రాజ్యంలోనే క్షేమం ఉంటుందని ఆయన రెండో రాకడ రాబోతున్నాడు దైవ రాజ్యము స్థాపించడానికి. యేసయ్య రాజ్యము స్థాపించడానికి రెండో రాకడ రాబోతున్నాడు. ఆ రాకడలో మనం అందరం సిద్ధపడాలి. నీ రాజ్యంలో మేము ఉండటకు ఇష్టపడుతున్నామయ్యా, నీ బిడ్డలుగా, నీ భక్తులుగా, నీ విశ్వాసులుగా అనే కోరుకుని పరిశుద్ధంగా, ఆయన రాజ్యం పరిశుద్ధ రాజ్యం, ఆయన రాజ్యం నీతి రాజ్యం, ఆయన రాజ్యము సమాధానం రాజ్యము, ఆయన రాజ్యము ఏం రాజ్యం చెప్పండి? సంతోషం కలిగిన రాజ్యం. హల్లెలూయా. మనకందరికీ సంతోషం. అందుకోసం ఆయన పుట్టగానే వాళ్ళందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్త తెలియజేయటకు నేను వచ్చి ఉన్నాను అంటాడు గాబ్రియల్ దూత. హల్లెలూయా. దైవరాజ్యం అంటే ఏంటి తెలుసా? అన్నపానీయం కాదా? చదవండి రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17-18 వచనం చూడండి. రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17-18 వచనమా. దేవుని రాజ్యము భోజనము
పానమును కాదు గాని నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు ఈ విషయాల్లో క్రీస్తుడైన దాసుడైన వాడు గదిగది ఇదిగో దేవుడికి ఇష్టడును మనుషుల దృష్టికి అబ్బాయ హల్లెలూయా యోగ్యుడై ఉన్నాడు. అది మళ్ళీ ఇష్టడైన ఈ సంగతులను లోబడేవాడు దాసుడిగా జీవించేవాడు దైవరాజ్యానికి ఇష్టడుగా ఉంటాడు. హల్లెలూయా. నీతికి దాసుడుగా ఉండాలి, సమాధానానికి లోబడుతూ ఉండాలి. దాసుడిగా అంటే లోబడే విధంగా ఉండాలి. పరిశుద్ధాత్మ యందలి ఆనందము కలిగిన జీవితం కలగాలంటే దేవునికి దాసుడే ఉంటే ఈ సంగతులను ప్రభు యందు దాసుడుగా ఉన్నవాడు దేవునికి ఇష్టలుగా ఉంటారు. అది హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ బ్రదర్. వి గ్లోరిఫై టు గాడ్. ఎందుకంటే ఆ రాజ్యంలో మనం ఉంటున్నాం కాబట్టి. సో ఈ లోకంలో సమాధానం లేదండి. అందుకోసం గత ఆదివారం అనుకుంటా, అంతకుముందు కావచ్చు, భూమి మీద అందరికి కాదు, భూమి మీద తనకిష్టులకు సమాధానం సమాధానం. సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ. భూమి మీద తనకిష్టులకు అందరికీ కాదు సమాధానం. అందరికీ దేవుడు సమాధానం ఇవ్వటానికి సమాధానం లేదు. ఇష్టలైన వారికి సమాధానం. చర్చికి వచ్చి కూడా ఇష్టలుగా లేక వారికి సమాధానం ఉండదు. అర్థమైందా? రోజు బిజీ, మాకు ఆదివారం కూడా నేను పనికి పోతున్నా, నాకు డ్యూటీ ఉందంటే వాళ్ళకి ఎట్లా సమాధానం వస్తుంది? వాళ్ళకు దేవుడు ఎట్లా ఇష్టడు అవుతాడు చెప్పండి? మీ బిజీలో మీరు ఉంటే కనీసం ఆదివారం కూడా దేవునికి సన్నిధిలో గడపలేనటువంటి భక్తులను ఎలా ఇష్టపడుతుంది దేవుడు? అసలు ఆదివారం వచ్చింది పరిశుద్ధపరచటానికి, సమాధానం పరచబడటానికి, నీతులు స్థిరపరచబడటానికి, దేవుని యందు ఆనందంగా ఉండటానికి. ఆ టెన్షన్ భారం అంతా దీనిని మోపటానికి వస్తున్నా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టలుగా ఉండలేము, దైవ కటాక్షం పొందలేము, దైవ దర్శనము దేవుని చూడలేము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ మన జీవితంలో నీతి, సమాధానము, పరిశుద్ధత కలగాలంటే, ఆనందం కలగాలంటే ఏముండాలి మనకు? విరిగి నలిగిన హృదయం ఉండాలి. ఈ విరిగి నలిగిన హృదయం అంటే దేవునికి ఇష్టమైన బలి కదా. దేవునికి స్తోత్రం. దేనికి విరిగి నలిగిన హృదయము? బలులు చెప్పండి. దేనికి? మహేశ్వరమ్మ ఏమో దేనికేమో విరిగి నలిగిన హృదయం అని నువ్వు చెప్తున్నావు, మేము అంటున్నాం. దేనికి విరిగి నలిగిన హృదయం కావాలి? మళ్ళీ శిస్తారు పరిశుద్ధత కొరకు అంటే మనం చేసే దోషమును బట్టి విరిగి నలిగిన హృదయం ఉండాలి. దేనికి ఉండాలి చెప్పండి? హల్లెలూయా. మనకు మురికి పట్టిందనుకో, రుద్దు బాగా రుద్దు. ఏంటి చెప్పండి? ఎక్కడో తేడా కొడుతుంది పాస్టర్. సర్ఫెక్సాలా లేకపోతే అంతేనా? ఏది? కడుగు బాగా కడుగు. ఏంటిది? చెప్పండి. లైఫాయేనా? లైఫాయ్. అంతకుముందు ఉండేది ఆరోగ్యం ఎక్కడ ఉండేది, లైఫాయ్ అక్కడ ఉండేది. అది బంద్ చేసేది, అది ఓవర్ అయిపోయిందిగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. బాగా అడుగుతాం, అది నొప్పి వచ్చిందా ఏమొచ్చిందా, బాగా మురికి అట్టుకట్టింది పాస్టర్, అంటే బాగా మురికి అయిపోయిందని చెప్పి బాగా రాసిన కొద్ది ఏమవుతుంది, మురికి వస్తుంది అని. అవసరం ఎర్రబడుతుంది మన శరీరం. అంటే నొప్పి వచ్చినా కూడా మంచి తెల్లగా కావాలి, మంచి నీట్నెస్ కావాలి, మంచి శుభ్రతగా ఉండాలి, మంచి తాజాగా ఉండాలని ఉంటుంది. మరి నీ హృదయము, మరి నీ అంతరంగంలో పెరకపోయినటువంటి ఆ చెత్త చెదారము, అశుద్ధత తొలగిపోవటానికి విరిగిన ఉదయం ఉండాలి కదా. ఉంటేనే పరిశుద్ధత ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ చేయటానికి ఒకటి కావాలి. ఇంకోటి ఏంటి పాస్టర్? అయిపోలే పాస్టర్ వాక్యం. అయ్యా బాబోయ్, ఆ బ్రదర్ అనుకుంటా జోక్ కిటి చేస్తాను, ఏం బాధపడద్దు. అబ్బా అందుకోసమే ఎవరు రావట్లేదు కావచ్చు, ఇంతసేపు కూర్చుండబెట్టి సాగుపడుతుంది కావచ్చు. పాస్టర్ చూస్తేనే అర్థమవుతుంది. మంచిగా దిట్టంగా కుర్చీలో కూర్చున్నాడు, మాకు కింద కూర్చున్నాం అన్నాడు. ఇక మాకు నడుముడు భయంగా, ఈపు నయంగా ఎంత గంటలు తీసుకుంటాడో.
అదే వేరే మెట్రోపాలిటన్ సిటీలో అంటే ఇది కూడా బెంచ్ల మీద కూర్చుని ఎంత హాయి ఉంటుంది పాస్టర్, రిలాక్స్. అలా వెళ్ళామా వచ్చామా అన్నట్టు ఉంటుంది. 2 గంటలు 2.5 గంటలు. ఈ పాస్టర్ చాలా గంటలు చేసేటట్టున్నాడని పేలగా చూస్తున్నాడు. నేను పేలగా చూసినట్టు నీకు అనిపిస్తుంది పాస్టర్? ఎంత సిన్సియర్ గా చూడు, నీకంటే ఎక్కువ నేను ఇంత మంచి బ్రైట్ గా అద్దాలు పెట్టుకుని సిన్సియర్ గా కనబడుతున్నాను. హల్లెలూయా. దేవుడు దీవించిన కుమారుని. కనుక ప్రియ దేవులారా, ఇదన్నీ చేయటానికి ఏం కావాలి? మనకు విశ్వాసం కావాలి. ఏం కావాలి? విశ్వాసం. మీరు విశ్వాసం కూర్చుంటే మీకు అలసట అనిపిస్తుందా మహిళ సిస్టర్? అసలు అక్కడ బిర్యానీ అయితేంది, ఇంకేమైతేంది, ఫస్ట్ నాకు ఇక్కడ విశ్వాసం. ఎందుకంటే విశ్వాసంతో కూర్చుంటే దైవ అనుగ్రహం పొందుకుంటాం, పరిశుద్ధత పొందుకుంటాం, నీతి పొందుకుంటాం. మనకి ఏదైతే కావాల్సిందో అది విశ్వాసం ద్వారా పొందుకుంటాం. మరి విరిగిన ఉదయం కూడా విశ్వాసంతోనే కదా మనము దేవునికి అర్పించే జీవితం హృదయము. అవునా కాదా? విశ్వాసం లేకుండా ఊరికే నష్ట అయిపోతుందా? అందుకోసం అన్నాడు, దేవుని దగ్గరికి వచ్చేవారు విశ్వాసం కలిగి రావాలి. దేవుడు ఉన్నవాడని. దేవుడు ఎంతమంది అయితే వెతుకుతారో వారందరికీ ఫలము దయచేస్తారని మీరు నమ్మవాలని కదా. అలాగ విశ్వాసం లేకుండుట, దేనికి ఇష్టలుగా ఉండుట అసాధ్యం. ఎక్కడ ఉంది అది? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తను వెతుకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. నమ్మాలి కదా దేవుడు ఉన్నాడని. ఇక్కడ దేవుడు ఉన్నాడంటే ఎక్కడ ఉన్నాడు? అభిషేక్ కనబడుతున్నాడు మంచిగా, హ్యాండ్సమ్ గా. ఇంకేం కనబడుతున్నాడు? పొద్దుగాల అందరికంటే ముందుగా వచ్చింది సౌందర్యమ్మ కనబడుతుంది మనవరాలతో. అంతేదా? అట్లా వచ్చిందా మనం? అందరూ, తను వచ్చిన, ఆ అమ్మ వచ్చిన, అభిషేక్ వచ్చిన, ఇంకేం కూల వచ్చిన, ఎవరున్నారని వచ్చిన మనం. అంతేగాని ఈరోజు ఆడపడుచులట మంచిగా మేకపోతు కోసి మంచి డిన్నర్ ఇస్తున్నారు, మధ్యాహ్నం లంచ్. దానికోసం వచ్చావా? దానికోసం వచ్చిన వాళ్ళు ఉన్నారా? వాళ్ళు కూర్చోలే కదా. దానికోసం అంతా ఎందుకు కూర్చుంటారు? దానికోసం వచ్చినట్టుండే. అమ్మ మూతికాడ ఇట్లా పెట్టుకొని చూస్తుంది. దానికోసం కాదు కదా. దేవుడు ఉన్నాడని కూర్చున్నాం ఇక్కడ. దానికోసం అని చెప్పండి. దానికోసం కాదు, తర్వాతది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సురేందర్ బ్రదరు మాట్లాడమంటే ఇది కాల్చుకొచ్చినట్టు ఇదే అదే పోయింది. ఇక ఇదే అవకాశం దొరికింది పాస్టర్. ఇదే అనుకూల సమయం, ఇదే ఆనంద సమయం. నువ్వే కదా పొమ్మన్నావు, అది శబ్దం రాకుండా చూడమని. అట్లనే పోయింది. ఇక అలా చెప్పి రమ్మని చెప్పాను నేను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి విశ్వాసముతో వస్తేనే దేవునికి ఇష్టం. నెంబర్ 1. నెంబర్ 2, వెదిగిన హృదయముతో నువ్వు పరిశుద్ధపరచబడే విధంగా దేవుని కోరుకోవాలి. శాంతమ్మ అట్లా పోయిట్రా. నేచర్ కాలింగ్ పోవాలి, అంత స్ట్రిక్ట్ ఏం కాదు. బట్ అలాగా దేవుని మనసే కలిగిపోయి రావాలి తొందరగా. అట్లనే చేయొద్దు. చేస్తే ఇక మీకు భక్తి ఉన్నట్టు కాదు. సమయం గడుపుతున్నారు, పేరుగా వచ్చినట్టుగా ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. విశ్వాసము ద్వారా రావాలి. వెదిగిన హృదయంతో దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, పరిశుద్ధపరచబడే విధంగా ఉండాలి. అప్పుడు మీకేం కలుగుతుంది తెలుసా? విశ్వాసం ద్వారా నీతి కలుగుతుంది. వెదిగిన హృదయంతో దేవుని ప్రాధేయపడితే ఈ వారములో ఉన్న దోషము పరిహరించబడుతుంది. నువ్వు పశ్చాత్తాపంతో అడుగుతే వెదిగిన హృదయంతో. అందుకోసమే ఇలాగా అనుభవం ఉంది దావీదు. కాబట్టి పౌలు భక్తుడు అంటాడు, లేక అపోస్తులు అంటాడు, దేవుడు దావీదును ఏర్పరచుకొని తన ఇష్టడుగా, తన ఉద్దేశం నెరవేర్చేవాడుగా ఇష్టడుగా నిలబెట్టాడు.
అంటాడు. హల్లెలూయా. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యము 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు గురించి అపోస్తలైన మరి అపోస్తలు పేతురు అనుకుంటా, పేతురు భక్తుడా లేక ఎస్ ఎవరు పౌలు భక్తుడు అనుకుంటా. తర్వాత అతను తొలగించి దావీదును వారికి దావీదు రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు ఎట్లయిన ఇష్టానుసార మనుషుడు, విశ్వాసంగా దేవుని సేవించేవాడు. ఎట్లయిన దేవునికి ఇష్టడు, విరిగి నలిగిన హృదయముతో దేవునికి ఇష్టమైన బలి అర్పించాడు. అంటే పరిశుద్ధత కోరుకున్నాడు, న్యాయం కోరుకున్నాడు, కనికరం కోరుకున్నాడు. ఏం కోరుకున్నాడు? నీతి, అంటే విశ్వాసం కోరుకున్నాడు. విశ్వాసం వల్ల నీతి వస్తుంది కదా. దేవుడు అబ్రహాము దేవుడు నమ్మెను, అప్పుడు నీతిగా ఎంచబడిన విశ్వాసం ద్వారా వస్తుంది నీతి. హల్లెలూయా. నీతిమంతులు విశ్వాసంగా మూలంగా బ్రతుకుతారు. విశ్వాసం మూలంగా బ్రతికే వాళ్ళు ఎవరు? నీతిమంతులు. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతిగా బ్రతికి కోరేవారులారా, విశ్వాసంగా మనం వచ్చినప్పుడైతే ఎదుగో విశ్వాసం, నువ్వు ఎంత దేవుని వాక్యం ద్వారా నువ్వు విశ్వాసం పెంచుకుంటే అంతకు దేవుడికి ఇష్టడే అవుతాం. అంత మాత్రమే కాదు, అంతటితోనే ఆగిపోవద్దు. మీ విరిగి నలిగిన హృదయం, తండ్రి నన్ను క్షమించవా, ఈ వారములో ఉన్నటువంటి చూడరాంది చూశాను, ఆలోచన అన్ని నా ప్రభావము కొన్ని తొలగించుకున్నాను, కానీ కొన్ని మాటల ద్వారా బయటకు వచ్చి కొన్ని చేతుల ద్వారా ప్రవర్తించడానికి క్షమించము, నన్ను కడుగుము అని అడగాలి. మన పొరపాట్లు, మన 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 దోషము, మన అవిధేయత దేవుని విరిగిన హృదయంతో అడగాలి. అడిగితే నువ్వు ఇష్టడుగా అయిపోతా. నువ్వు నచ్చావు బిడ్డ, నువ్వు నచ్చావు, నువ్వు కోరుకునేది నువ్వు కోరుకుంటున్నావు, నా ఉద్దేశాలు నీలో నెరవేర్చుటకు ఇష్టపడుతున్నావు కనుక నువ్వు నా ఇష్టడివి. దావీదునే కాదు, దావీదులాగా నువ్వు చేస్తే నువ్వు నా ఇష్టానుసారుడు అంటాడు. మీరు నా ఇష్టానుసారమైన మనుషులు అంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయనకి ఇష్టలకే పరిశుద్ధత, ఆయనకి ఇష్టలకే సమాధానం, ఆయనకి ఇష్టలకే నీతి కలుగుతుంది. ఎందుకంటే ఇష్టలైన వారు దేవుని యందు విశ్వాసం ఉన్నారు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని ఇష్టలుగా స్థిరపరచబడాలంటే ఆయన ఉద్దేశం ఏంది? మన పట్ల ఉద్దేశం ఏంది చెప్పండి? నీతిగా బ్రతకటానికి నడిపిస్తున్నాడు, అందుకు నడిపించాడు. దైవ సన్నిధిని మీలో నీతిమంతులుగా తీర్చబడుటకు. నీతి చెడగొట్టేటువంటి స్వభావం సాతాను మన శరీర ప్రకారంగా మనల్ని కలవర చేస్తాడు, మనని దేవునికి నీతికి దూరం చేస్తాడు మన దేహాన్ని. అందుకోసమే ఈ దేహములో ఉన్నవారు దేవునికి ఇష్టలుగా ఉండాలని మీకు అపేక్షిస్తున్నాను. మిమ్మల్ని బట్టి ఏం చేస్తున్నాను? అపేక్షిస్తున్నా అంటాడు పౌలు భక్తుడు కొరింథీ సంఘముతో. దేహంలో ఉండని రోజులు ఏం చేయాలి? మనము విశ్వాసం కలిగి నీతిలో నిలబడుటకు ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. ప్లస్ అదే విశ్వాసం కలిగిన జీవితం నీలో నాలో ఉంటే విరిగిన హృదయముతో ఆ పరిశుద్ధతను ప్రభు బలియాగం ద్వారా పొందుకోవాలి. తద్వారా ఆ విశ్వాసం ద్వారా నీకు సమాధానము, దేవుని వాక్యం ద్వారా నీకు సమాధానం వస్తుంది. సమాధానంగా ఉంటా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విశ్వాసము జీవితమే నీ న్యాయమైన జీవితము న్యాయములో నిలబెడతాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, కనుక మనం ఇష్టలుగా ఉండుటకే వచ్చాం. దేవుని కష్టపెట్టద్దు, మీరు కష్టాల పాలు కావద్దు. మనం ఇతరులకు అయోగ్యులుగా ఉండద్దు. మనుషులందరికీ యోగ్యులుగా ఉండాలి. యోగ్యులుగా ఉండాలా ఉండద్దా? మన నారాయణ మహిమలో చేర్చబడ్డారు. మీ కుటుంబాలను యోగ్యులుగా చూసిందా చూడలేదు? మీ బలగం, మీ బంధువులు, మీ చుట్టాలు వీళ్ళు దేవుని నమ్ముకుంటారు, పాస్టర్ మాటలతో వీళ్ళు దీవించబడతారు. పాస్టర్ అంటే వీళ్ళ గౌరవం అనే కదా మిమ్మల్ని యోగ్యులుగా చూడలేదా? చూసినా చూడలేదా? మరి ఆ యోగ్యులు అంటే దేవునికి ఇష్టలు కాబట్టి మీరు యోగ్యులుగా మనుషులందరికీ ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనము దేవుని సమ్ముఖంలో మనం పరిశుద్ధపరచబడదాం, దేవుని యొక్క నీతి పొందుకుందాం, దేవుని కృపలో మనము సమాధానంగా ఆశ్రయించబడదాం. రండి, కళ్ళు మంచి కలుముస్తున్న ప్రార్థన చేద్దాం. మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రము రాజునా. వినబడిన వాక్యానికి ఎదుగు ప్రభు ఎదుట ఎవరికి వారుగా పరిశోధించుకొని దేహములో ఉన్న వారందరూ ప్రభు, దేహము తొలగిన వారు, దేహము వదిలిన వారు, వారైనా వీరైనా నాకు ఇష్టలుగా ఉండమని సెలవిచ్చున్నా. ప్రభు స్తోత్రము తండ్రి. అలాగ ఉండుటకు నేను అపేక్షిస్తున్నానే అయ్యా. నీ భక్తుల ద్వారా, నీ సేవకుల ద్వారా, నీ అభిషేకుల ద్వారా నాతో మాట్లాడవా ఇప్పటిదాకా. కనుక ప్రభా, ఎవరైతే ప్రభా ఈ వాక్యానికి చెవియొగ్గి ప్రభు నీ వాక్యాన్ని గ్రహించేటట్లుగా నిజమే కదా అని సమ్మతించి అంగీకరించి ఈ వాక్యానికి లోబడి సమర్పణ చేసుకున్న వారందరినీ నీ ఇష్టలుగా చేయటకు ప్రభా వాళ్ళలో నీతిని దయచేయమని, విశ్వాసం నేను అడిగిన వారికి అందరికీ నీతిని ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రభా, విరిగిన హృదయముతో ప్రభా పరిశుద్ధులను కోరుకుని అయ్యా నన్ను క్షమించవు, ఇలా నేను మాట్లాడాను, ఇలా తగదు, కానీ నా జీవితంలో పొరపాటు అయింది, ఇలా నేను ప్రవర్తించాను, ఇలాగ నేను దుష్ట ఆలోచనతో నేను కలవరపడ్డాను, నేను కలత చెందాను, నన్ను క్షమించమని ఎంతమంది అయితే ప్రభా నీ దగ్గర విరిగిన హృదయముతో ప్రభా నేను ప్రాధాన్యపడుతున్నారో వారందరినీ ప్రభా నువ్వు కటాక్షించి పరిశుద్ధపరచము. అది ప్రభా ఆ సమర్పణ నీకు ఇష్టమైన బలి అంటున్నావయ్యా. అలాంటి హృదయము ప్రభు నువ్వు అంగీకరించే దేవుడు, అలాంటి హృదయాన్ని నువ్వు ఇష్టపడే దేవుడు. కనుక ప్రభు స్తోత్రం తండ్రి, నీ ఇష్టమైన బిడ్డలుగా ఉండటకు తండ్రి ప్రభా ఈ కార్యము జరుగుటకు సహాయించమని ప్రార్థన చేస్తున్నావయ్యా. తండ్రి నీ రాజ్యంలో స్థిరపరచబడాలి, నీతిమంతులే స్థిరపరచబడాలని సెలవిచ్చున్నాం. సమాధాన పరచబడిన వారే తండ్రి, సమాధానంగా తీర్చబడిన వారే నీ రాజ్య వారసులు అంటున్నావు. అలానే ప్రభు పరిశుద్ధాత్మ అందరి ఆనందమని సెలవిచ్చున్నాం. ఈ ఆనందాన్ని కోల్పోయే ప్రతి కలవరము, మాటల్లో, ఆయా క్రియల్లో, నడవడిలో ప్రభు ఉన్న దోషాలన్నీ పరిహరింపబడటకు నీ బలియాగమును జ్ఞాపకం చేసుకుని నేను స్మరించొచ్చి ప్రతిదీ అధిక దూరపరుచుకునే విధంగా క్షమాపణ పొందుకుని విరిగిన హృదయముతో నీకు ప్రాధాన్యపడిన వారికి సమాధానము దయచేయం. పరిశుద్ధాత్మని అందరి ఆనందమును దయచేయము, నీతులు నిలబెట్టు. ఈ విషయం అందే ఇదిగో ప్రభా క్రీస్తుకు దాసులై ఉంటారో వారందరూ నాకు ఇష్టలని సెలవిచ్చి ఉందా. ఇదిగో ప్రభా ఆ దేవునికి ఇష్టలై ఉంటారని సెలవిచ్చి ఉందా. ఇష్టపడే విధంగా ప్రభా నీ బిడ్డలు కటాక్షించమని ప్రార్థన చేస్తున్నాం. అలాంటి దావీదు తరములు ఏ విధంగా దావీదు ఎంత ప్రభు శోధన గురైనా నీ దగ్గరికి వచ్చి ప్రాధేయపడుతున్నప్పుడు తండ్రి నువ్వు క్షమించావు, క్షమించావు తండ్రి. ప్రభు దావీదు కంటే ఇంకేది నేరం ఉండదు, అంత గొప్ప అయ్యాస్తో నేరములో ఉన్న సైతం తండ్రి అయ్యా నన్ను క్షమించుము అని పశ్చాత్తాపడి విరిగిన హృదయముతో ప్రభు దావీదు కీర్తన 51 ప్రభు ఇదిగో 17వ వచనంలో చెప్పబడిన విధంగా విరిగిన హృదయముతో అనిపిస్తే అయ్యా అది నీకు ఇష్టమైన బలిగా అంగీకరిస్తున్నావు తండ్రి. అదిగో ప్రభు ఆ బలిని ప్రభు ఆ సమర్పణను అలక్ష్యం చేయమంటున్నావు అయ్యా. అలాగే ఇక్కడ ఉన్న వారందరిలో అలాంటి కార్యం జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తాం. నీకు ఇష్టలుగా ఉండేటకు సహాయం చేయము. తద్వారా సమయోచితంగా నీ నీతి, నీ సమాధానము, నీ సంతోషం నీ బిడ్డలకు అందరికీ అనుగ్రహిస్తావని, నీ రాజ్యంలో స్థిరపరచబడటకే నువ్వు మాట్లాడవని నమ్ముచున్నావు. మొదటి సమయంలో ప్రభు బలకాకులో పాలు పొందే విధంగా అందరూ యోగ్యులుగా, అందరూ అర్హులుగా నీ కృపను బట్టి అందరూ సరి చూసుకొని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నావు. ప్రార్థన యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.